జిల్లా పెరవలి మండలం కాకరపర్రు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని లారీ పట్టుకున్న రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లంక భూములను ఆనుకుని ఉన్న ర్యాంప్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వడం వల్ల లంక భూములకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లంక భూములే తమకు జీవనాధారమని రైతులు వాపోయారు. కాకరపర్రు గోదావరి తీరంలో ఉన్న బొండి ఇసుక మట్టి యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి అని ఊరు సంఘ పెద్దలు గ్రామ ప్రజలందరూ ఏకమై ఆపడం జరిగిందండి. తీరా చూస్తే బొండి ఇసుక బదులు ఇసుక తోలేస్తున్నారు. దీని ఇసుక మాఫీ అని 2 సంవత్సరాలు జరుగుతుందండి. ఇది ప్రభుత్వం తీసుకెళ్లాలని ఇలాంటి తవ్వకాలు దీనివల్ల లంక భూములన్నీ పోయి జీవనోపాధి రైతులకు జీవనోపాధి లేకుండా పోయేలా ఉందని అది. ఇది ఏడుకొట్టు కూడా ఇది గోదావరి వల్ల ఏడుకొట్టు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని మీకు అందరూ తెలియజేస్తున్నాయండి. ఈ లంక పొలాల మీద ఆధారపడి గ్రామాల్లో చాలా మంది ఉన్నారండి. ఇది యథేచ్ఛగా తవ్వటం వల్ల రేపన్నా వీళ్ళకి భవిష్యత్తు రూపొద్దున లంక పొలాలు లేకుండా పోయే అవకాశం ఉందని మీకు అందరూ తెలియజేస్తున్నారండి. ఇలాగ కాకరపూర్ గ్రామం అంటే చెరల మండలం గోదావరి గుట్టిన మట్టి ఇసుక కూడా తోలేస్తున్నారండి. తోలటం వల్ల 10 అడుగుల లోతులు తోలేస్తున్నారండి. ఆ తోవటం వల్ల లంక అంతా కుట్టేసి మాకు ఉన్నాయంటే తలకో 2 గుంచాలు తలకో 3 గుంచాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటాం లంక పొలాలు. ఆ పొలాన్ని